హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు జూనో. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. అది కూడా ఆటమ్ సీజన్ లో మన కథలో హీరోయిన్ తన స్కూల్ ఫ్రెండ్ ఒక అతని ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అతనితో రిలేషన్ లో ఉంటుంది. అది కూడా సేఫ్టీ యూజ్ చేసి. కాకపోతే కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ కి ఏంటంటే సరిగ్గా డేట్ రాకపోవడం వల్ల తనకే డౌట్ వచ్చేస్తుంది, ఎక్కడ తాను గర్భవతిని అవుతానని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా షాప్ కి వెళ్ళిపోయి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తీసుకొని తాను టెస్ట్ చేసుకుంటుంది. చూస్తే నిజంగానే తాను గర్భవతి అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఎందుకంటే తను ఎవరితో అయితే రిలేషన్ లో ఉందో అతనితో లవ్ లో లేదు, జస్ట్ క్యాజువల్ గా తను అలా కలిసిపోయింది తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఈ విషయం తనతో చెప్తే తను కంగారు పడతాడు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులకు తెలిస్తే వాళ్ళు కూడా చాలా బాధపడతారని చెప్పేసి హీరోయిన్ సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం అని చెప్పేసి ఊరేసుకోబోతుంది. కానీ ఎందుకు చచ్చిపోవాలని చెప్పేసి మళ్ళీ ఆ థాట్ ని విరమించుకుంటుంది. వెంటనే తన క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పకుండా నువ్వు అర్జెంట్గా ఇంటికి రా అని చెప్పి అనడంతో తాను కూడా హడావుడిగా పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత జరిగిన విషయం మొత్తం చెప్తుంది. దాంతో తన ఫ్రెండ్ ఏమంటుందంటే ఈ మాత్రం దానికి ఎందుకు భయపడతావు, సరే ప్రెగ్నెన్సీ వచ్చింది అబార్షన్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా అవును కదా అదొక రూట్ ఉంది కదా అని చెప్పేసి నేను ఖచ్చితంగా అబార్షన్ చేయించుకుంటాను, కాకపోతే ఒకసారి నేను ఎవరితో అయితే కలిసాను అతనితో మాట్లాడతానని చెప్పేసి అంటుంది. బేసికల్ గా అతనే మన కథలో హీరో. హీరోయిన్ మరుసటి రోజు డైరెక్ట్ గా వెళ్లి హీరోని మీట్ అవుతుంది. బేసికల్ గా హీరో ఏంటంటే ఒక అథ్లెట్ అనమాట. తన స్కూల్లో జరిగే కాంపిటీషన్ లో తానే గెలవాలని చెప్పేసి రోజు పరిగెడుతూ ఉంటాడు. అలాగే పరిగెడతాం అని చెప్పేసి ఉదయాన్నే రెడీ అయ్యి బయటకు వచ్చాడు. కాకపోతే హీరోయిన్ తనకి ఎదురొచ్చింది. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా విషయం చెప్తుంది. మన ఇద్దరం ఫిజికల్ గా కలవటం వల్ల నేను గర్భవతిని అయ్యాను, నా కడుపులో బేబీ పెరుగుతుందని చెప్పి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. తను భయపడిపోతాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నువ్వేం కంగారు పడమాకు, నేను అబార్షన్ చేయించుకుంటున్నాను, కానీ ఈ విషయం నీకు చెప్పాలి కదా అందుకనే చెప్పడానికి వచ్చానని చెప్పేసి తను ఆ విషయం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ కి హీరో అంటే ఇష్టం, కానీ తన మీద ఉన్న ఇష్టాన్ని ప్రేమగా చెప్పలేకపోతుంది. అంతేకాకుండా హీరో కూడా హీరోయిన్ అంటే చాలా ఇష్టం, కానీ తన మీద ఉన్న ప్రేమను తాను కూడా చెప్పలేకపోతాడు. సో ఒకరికొకరు ఇష్టం లేకుండా ఎందుకు కలుస్తారు చెప్పండి. కానీ ఒకరి మీద ఉన్న ఒకళ్ళ ఇష్టాన్ని వాళ్ళు నోరు తెరిచి చెప్పుకోలేకపోతారు. సో దానివల్ల ఈ గ్యాప్ అనమాట. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఇంటికి వెళ్ళి న్యూస్ పేపర్ లో ఒక హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. వెంటనే ఆ హాస్పిటల్ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇలాగ అబార్షన్ చేయాలి అపాయింట్మెంట్ ఉందని చెప్పి అంటంతో వాళ్ళు కూడా ఉంది రమ్మని చెప్పి అంటారు. ఆ తర్వాత హీరోయిన్ ఫోన్ చేద్దాం అని చెప్పి బయటకు వస్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే వాళ్ళ అమ్మకి విడాకులు ఇచ్చి వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నాడు. సో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హీరోయిన్ వాళ్ళ అమ్మ స్టెప్ మదర్ అని చెప్పేసి. అంతేకాకుండా హీరోయిన్ భోజనానికి ముందు వామిటింగ్ చేసుకుంటుంది. దాంతో వాళ్ళ స్టెప్ మదర్ కి డౌట్ వచ్చేస్తుంది, ఏంటమ్మా మొహం అంతా పెక్కిపోయింది, వామిటింగ్ చేసుకుంటున్నావు, ఏదో తేడాగా ఉన్నావు అని చెప్పంటే హీరోయిన్ మాత్రం ఏం లేదని చెప్పేసి కవర్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ అబార్షన్ చేయించుకుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తుంది అనమాట. ఆ హాస్పిటల్ బయట ఒక అమ్మాయి పిల్లల్ని చంపడం మహాపాపం, దయచేసి అబార్షన్ చేయించుకోవద్దని చెప్పేసి అక్కడ బోర్డు పట్టుకుని ఉంచుంటుంది. కానీ హీరోయిన్ మాత్రం అదేం పట్టించుకోకుండా లోపలికి ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఆ హాస్పిటల్లో కొంతమంది చూసిన తర్వాత హీరోయిన్ కే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది పిల్లలు పుట్టట్లేదని చెప్పి హాస్పిటల్కి వస్తారు, మరి కొంతమంది తాను గర్భవతి అని చెప్పి ఆనందంగా హాస్పిటల్కి వస్తారు. సో వాళ్ళందరినీ చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేస్తుంది, కడుపులో ఉన్న పిల్లల్ని చంపడం పాపం అని చెప్పేసి. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది. డైరెక్ట్ గా తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అబార్షన్ చేయించుకోవడం తనకి ఇష్టం లేదని, తన కడుపులో పెరుగుతున్న పిల్లాన్ని చంపేసి ఆ పాపను తాను మోన కట్టుకోవడం ఇష్టం లేదని చెప్పేసి హీరోయిన్ తన ఫ్రెండ్ తో చెప్తుంది. తన ఫ్రెండ్ కూడా ఏమంటుందంటే సరే అబార్షన్ చేయించుకోవడం ఇష్టం లేకపోతే వదిలేసి, నీకు విషయం చెప్పనా, పిల్లలు పుట్టని వాళ్ళు చాలా మంది మేము పిల్లల్ని దత్తత తీసుకుంటాం అని చెప్పేసి పేపర్ లో యాడ్ ఇస్తున్నారు. మనం కనుక కరెక్ట్ వాళ్ళని అప్రోచ్ అయ్యామనుకో నీ కడుపులో పెరుగుతున్న బేబీని వాళ్ళు దత్తత తీసుకుంటారు, నువ్వు కడుపులో పిల్లాన్ని చంపనట్టు ఉంటుంది, వాళ్ళు ఒక బేబీని దత్తత తీసుకున్నట్టు ఉంటుంది. ఇలా ఉంది ఐడియా అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా ఎంతో ఆనందపడుతుంది. ఆ తర్వాత పేపర్ లో యాడ్లు చూస్తారనమాట, పిల్లల కోసం ఎవరైనా యాడ్ ఇచ్చారని చెప్పేసి. చూస్తే అందులో వెనిసా ఆ తర్వాత మార్టిన్ ఇద్దరు భార్య భర్తలు మా పిల్లలు పెంచుకోవాలనుకుంటున్నాం, ఎవరైనా ఉంటే దత్తత ఇవ్వండి అని చెప్పేసి పేపర్ లో యాడ్ ఇస్తారు. అది చూసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. కానీ ఇంకా పిల్లలు పుడతానికి 10 నెలలు టైం పడుతుంది కదా, బట్ ఈ విషయం వాళ్ళతో చెప్దామని చెప్పేసి హీరోయిన్ తన ఫ్రెండ్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తన స్కూల్ డైరీ చూస్తూ ఉంటాడు. అందులో మన కథలో హీరోయిన్ ఫోటో ఉంటుంది. బేసికల్ గా వాళ్ళ స్కూల్లో ఏంటంటే డైరీలో వాళ్ళ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఫోటో వేస్తారు, అందులో హీరోయిన్ ఫోటో కూడా ఉంటుంది. అది చూసి హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తనకి ఎప్పటికీ ఐ లవ్ యూ చెప్పలేకపోతున్నానని చెప్పేసి, అంతేకాకుండా తన కడుపులో పెరుగుతున్న బేబీని అబార్షన్ చేయించుకోవద్దని చెప్పలేకపోతున్నానని చెప్పేసి మనోడు ఒక పక్క బాధపడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో వాళ్ళ నాన్న షాక్ అయినా సరే నీ కడుపులో పెరుగుతున్న బేబీకి కారణం ఎవరని చెప్పి అంటంతో హీరోయిన్ హీరో పేరు చెప్తుంది. అంతేకాకుండా వెనిసా అలాగే మార్టిన్ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు ఒక
బేబీ కోసం చూస్తున్నారు, దత్తత తీసుకోవడం కోసం. కాబట్టి నా కడుపులో పెరుగుతున్న బేబీని వాళ్ళకి దత్తత ఇవ్వాలనుకుంటున్నానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్నతో చెప్తుంది. వాళ్ళ నాన్న ఏమంటాడంటే, సరే ఇదంతా బాగానే ఉంది, కానీ నేను వాళ్ళని ఒకసారి మీట్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుందాము, అప్పుడు వాళ్ళకి దత్తత ఇద్దామని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ నాన్నని తీసుకొని వాళ్ళు ఎవరికైతే దత్తత ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. వెళ్ళిన తర్వాత బయట కాలింగ్ బెల్ కొడతారు. కొట్టిన తర్వాత వెనిస్ అని లోపల నుంచి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరండి మీరని చెప్పి అడిగితే హీరోయిన్ జరిగింది మొత్తం చెప్తుంది. మేము పేపర్లో యాడ్ చూసామండి, మీరు పిల్లల్ని పెంచుకోవాలనుకుంటున్నారు కదా, నేను ఎప్పుడు గర్భవతిగా ఉన్నాను, నా కడుపులో పెరుగుతున్న బేబీని మీరు పెంచుకుంటారని చెప్పడంతో ఆవిడ కూడా ఎంతో ఆనందంగా తప్పకుండా అని చెప్పేసి తన భర్తను కూడా పిలుస్తుంది. అప్పుడే మార్ట్ కూడా వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళతో మాట్లాడతాడు. సో వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఆ బేబీని పెంచుకుంటామని చెప్పేసి అంటారు. సో దాంతో మార్ట్ ఏం చేస్తాడంటే తనకు తెలిసిన ఒక లాయర్ ని పిలిచి అగ్రిమెంట్ రాపిస్తూ ఉంటాడు. సో హీరోయిన్ సైన్ చేస్తే తప్పకుండా ఆ బేబీని వాళ్ళే పెంచుకుంటారు. అంతేకాకుండా హీరోయిన్ కడుపులో ఉన్న బేబీ బయటకు వచ్చేంత వరకు ప్రతి ఒక్క ఎక్స్పెన్స్ వాళ్ళే పే చేస్తారనమాట. సో దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కాకపోతే హీరోయిన్ కి వచ్చే ఒక డౌట్ ఏంటంటే, వీళ్ళు నా కడుపులో పెరుగుతున్న బేబీని కరెక్ట్ గా చూసుకుంటారా లేదా అని చెప్పేసి ఒకసారి వాష్రూమ్ కి వెళ్తారని చెప్పేసి హీరోయిన్ వాష్రూమ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత లోపల చూస్తే అంత రిచ్ గా ఉంటుంది. సర్లీ వీళ్ళంతా బాగా రిచ్ గా ఉన్నారు, నా బేబీని బాగా చూసుకుంటారని చెప్పేసి హీరోయిన్ కన్ఫర్మ్ చేసుకుని బయటకు వస్తుంది. అదే సమయంలో రైట్ సైడ్ రూమ్ లో గిటారు, రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అనమాట. కరెక్ట్ గా అదే సమయానికి మార్ట్ కూడా అక్కడికి వస్తాడు. ఏంటంటే మీకు మ్యూజిక్ అంటే ఇష్టం అని చెప్పి అనడంతో అది నా జీవిత లక్ష్యం అండి, ఎప్పటికైనా సరే ఒక పెద్ద మ్యూజిషియన్ అవ్వాలని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది. నాకు కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి, కాకపోతే నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి హీరోయిన్ పైన మార్ట్తో మాట్లాడుతూ ఆ మ్యూజిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది. కానీ కింద మాత్రం హీరోయిన్ వాళ్ళ నాన్న, వెనిసా, ఆ తర్వాత లాయర్ వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి వీళ్ళు ఇంకా కిందకి రాలేదని చెప్పేసి పైకి వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరూ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తో వాయించుకుంటూ కూర్చుంటారు అనమాట. ఇదేం పనండి, కిందకు వచ్చి సైన్ చేయండి అని చెప్పి అనడంతో హీరోయిన్ ఆ తర్వాత మార్ట్ ఇద్దరు కిందకు వచ్చేసి ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తారు. దాంతో వెనిసా ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే ఇంకో 10 నెలల్లో తనకు బేబీ రాబోతుంది కాబట్టి. అంతేకాకుండా హీరోయిన్ కి ఒక హాస్పిటల్ అడ్రస్ ఇచ్చి, నువ్వు పిల్ల పుట్టేంత వరకు నువ్వు అక్కడే హాస్పిటల్లో చూపించుకో, బిల్లంతా నేను పే చేస్తాను, నువ్వు కేవలం నాకు రిపోర్టులు చూపిస్తే చాలని చెప్పేసి వెనిసా హీరోయిన్ తన ఇంటికి వెళ్ళమని చెప్పి అంటుంది. దాంతో వెనిసా కూడా ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్తుంది. కట్ చేస్తే ఇప్పుడు వింటర్ సీజన్ లో సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరో ఉదయాన్నే జాగింగ్ చేసేటప్పుడు హీరోయిన్కి ప్రపోజ్ చేస్తే బాగుంటుంది, లేకపోతే సరదాగా సినిమా తీసుకెళ్తే బాగుంటుంది, తన కడుపులో పెరుగుతున్న బేబీని అబార్షన్ చేయించుకోవద్దని చెప్పాలని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా స్కూల్లో హీరోయిన్ మీట్ అయిపోయి తనకి ఇష్టమైన ఫుడ్ గిఫ్ట్ గా ఇచ్చి సాయంత్రం సినిమాకి వెళ్దామని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, లేదు నేను సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాలి చెకప్ కోసం అని చెప్పేసి హీరోయిన్ చెప్తుంది. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఒక అందరూ తన అబార్షన్ చేయించుకోవట్లేదని చెప్పేసి ఇంకా ఆనందపడతాడు. ఆ తర్వాత హీరోయిన్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటుంది. స్కానింగ్ రిపోర్ట్ తీసుకుని డైరెక్ట్ గా వెనిసా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ వెనిసా ఉండదు, కానీ వాళ్ళ ఆయన మార్ట్ ఉంటాడు. తనకి రిపోర్ట్ చూపిస్తుంది. తాను కూడా ఎంతగానో ఆనందపడతాడు. సరే అండి నువ్వు వెళ్తానని చెప్పేసి అనడంతో మార్ట్ ఏమంటాడంటే, ఇంకొంచెంసేపట్లో వెనిసా వస్తుంది, అప్పుడు దాకా సరదాగా సినిమా చూద్దాం చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి సినిమా చూస్తూ ఉంటారు. కొంత సమయానికి వెనిసా వస్తుంది. వచ్చిన తర్వాత తనకి రిపోర్ట్ చూపిస్తే తను ఎంతగానో ఆనందపడుతుంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే, వెనిసా ఎక్కడికి వెళ్ళిందంటే తనకి పుట్టకపోయే బిడ్డ అంటే హీరోయిన్ పుట్టకపోయే బిడ్డ కోసం ముందుగానే బొమ్మలు, ఆ తర్వాత డ్రెస్సులు, చిన్న చిన్న సాక్స్లు ఇవన్నీ షాపింగ్ చేసి తీసుకొస్తుంది అనమాట. ఎందుకంటే వెనిసాకి చిన్నపిల్లలంటే అంత ఇష్టం. ఆ తర్వాత హీరోయిన్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి వెనిసా ఏం చేస్తుందంటే, బిడ్డ ఇంటికి వచ్చిన తర్వాత ఏ గదిలో ఉండాలి, ఆ గదిలో టెంపరేచర్ ఎంత ఉండాలి, ఆ గదిలో బెడ్ ఎట్టు ఉండాలి, ఇంకా ముఖ్యంగా ఆ రూమ్ ఎలా ఉండాలని చెప్పేసి ప్రాపర్ గా తన భర్తకి చెప్తూనే ఉంటుంది. కానీ వెనిసా వాళ్ళ ఆయనకి మాత్రం చిరాకేస్తుంది. ఇంకా పిల్లాడు పుట్టలేదు, నువ్వేమో ముందుగానే అన్ని ఇమాజిన్ చేసుకుంటున్నావు అని చెప్పేసి వెనిసా వాళ్ళ ఆయనకి చిరాకు వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన ఫ్రెండ్ తో కలిసి ఒక సూపర్ మార్కెట్ కి షాపింగ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అదే సూపర్ మార్కెట్ కి వెనిసా కూడా వస్తుంది. వచ్చిన తర్వాత చిన్నపిల్లలు ఆడుకుని ఒక గేమ్ జోన్ ఉంటుంది అనమాట. అక్కడ ఎవరో ఒక పాప ఆడుకుంటుంటే వెనిసా వెళ్ళి ఆ పాపతో ఆడుకుంటూ ఉంటుంది. అది హీరోయిన్ చూసి ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే ఎవరో ఒక చిన్న పాప ఆడుకుంటుంటేనే ఆ అమ్మాయితో వెనిసా ఆడుకుంటుంది. అలాంటిది తన కడుపులో పెరిగే బేబీ బయటకు వచ్చిన తర్వాత తాను దత్తత తీసుకున్న తర్వాత ఇంకెంత బాగా చూసుకుంటుందా అని చెప్పేసి హీరోయిన్ మురిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు సడన్ గా వెనిసా హీరోయిన్ కి ఎదురు వస్తుంది. చూసి షాక్ అయిపోతుంది. నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడిగితే, ఏమి లేదు నీకు పుట్టబోయే బిడ్డకి బొమ్మలు కొనడానికి వచ్చానని చెప్పేసి వెనిసా హీరోయిన్ కి సమాధానం చెప్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కొంచెం ఉలికి పడుతుంది. ఏమైందని చెప్పి అడిగితే కడుపులో ఉన్న బేబీ కాలుతో తంతాడని చెప్పేసి అంటంతో వెనిసా కూడా ఆశ్చర్యపోతుంది. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందని చెప్పి అడిగితే, ఏముంది నా పొట్ట మీద చేయబెట్టి అని చెప్పేసి వెనిసాని చేయబెట్టమంటుంది. కానీ ఆ బేబీ మాత్రం తనదో. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వు మాత్రం మనస్ఫూర్తిగా కడుపులో ఉన్న బేబీ గురించి ఏమైతే అనుకుంటున్నావో అది చేయబెట్టి చెప్పని చెప్పి అనడంతో వెనిసా ఏమంటుందంటే, చూడమ్మా నా పేరు వెనిసా, నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నిన్ను చూసుకోబోయేది నేనే, కాబట్టి తొందరగా ఈ ప్రపంచంలోకి వచ్చాయని చెప్పేసి అంటంతో ఆ బేబీ కాలుతో తంతంది.
దాన్ని వెనిసా ఫీల్ అవుతుంది. అది చూసి హీరోయిన్ ఆ తర్వాత వెనిసా ఎంతగానో ఆనందపడతారు. కట్ చేస్తే ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కడుపులో ఉన్న బేబీ కూడా పెరిగి పెద్ద అవుతూ ఉంటుంది. సో దాని వల్ల పొట్ట కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాగే హీరోయిన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరూ హీరోయిన్ చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి హీరోయిన్ కు ఒక షాకింగ్ విషయం చెప్తుంది. అదేంటంటే ఇంకొన్ని రోజుల్లో స్కూల్ అయిపోతుంది కదా, మన స్కూల్లో ఒక పార్టీ కండక్ట్ చేస్తున్నారు. సో దానికి హీరోయిన్ వేరే అమ్మాయితో డాన్స్ చేస్తున్నాడు, క్యాథరిన్ అనే అమ్మాయితో అని చెప్పడంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఎందుకంటే హీరోయిన్ కి హీరో అంటే ఇష్టం, కానీ తను ప్రపోజ్ చేయలేదు. దాంతో హీరోయిన్ డైరెక్ట్ గా వెళ్లి హీరోని మీట్ అవుతుంది. నువ్వు క్యాథరిన్ ఇష్టపడుతున్నావు అని చెప్పి అనడంతో అలాంటిదేం లేదే, తను నన్ను జస్ట్ డాన్స్ చేయమంది, తనతో డాన్స్ చేస్తున్నాను అంతే అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. కానీ హీరోకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటుంది కానీ తాను ప్రపోజ్ చేయలేకపోతుంది. అంతేకాకుండా అసలు ఇష్టం లేనప్పుడు తనతో డాన్స్ చేయడం ఎందుకు, వీడికి మనసులో కొంచెం ఇష్టం ఉంది, ఎలాగైనా సరే తనకు ప్రపోజ్ చేస్తారని చెప్పేసి హీరోయిన్ మనసులో కొంచెం డౌట్ మొదలైపోతుంది. దాంతో హీరోయిన్ ఏం మాట్లాడకుండా డైరెక్ట్ గా అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఏం చేయలేదు తెలియక మార్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే మార్ట్ కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, హీరోయిన్ కూడా ఇష్టం. తనతో కొంచెం సేపు క్యాజువల్ గా మాట్లాడదాం అని చెప్పేసి హీరోయిన్ మార్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనతో క్యాజువల్ గా మాట్లాడుతుంది. తాను కూడా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడే బుర్ర బ్లాంక్ అయి ఒక విషయం చెప్తాడు. అదేంటంటే నేను మామని వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోతున్నానని చెప్పి అనడంతో హీరోయిన్కి ఏం అర్థం కాదు. ఏ సరదాగా వెళ్తానని చెప్పి అడిగితే లేదు విడాకులు ఇద్దాం అనుకుంటున్నానని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్కి ఏం అర్థం కాదు. మరి నా కడుపులో బేబీని ఎవరు పెంచుకుంటారని చెప్పి అనడంతో చూడు నాకు మ్యూజిక్ లో చాలా సాధించాలని కోరికగా ఉంది, కానీ మా ఆవిడకేమో పిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పుడు నీ కడుపులో బేబీని నేను పెంచుతూ ఉన్నాను అనుకో, నాకున్న జీవిత లక్ష్యం మధ్యలోనే ఆగిపోతుంది. నాకుంది కేవలం 30 సంవత్సరాలు మాత్రమే, ఇంకా నాకుంటూ చాలా లైఫ్ ఉంది. దాన్ని వదిలేసుకొని బేబీని పెంచుకుంటా ఉంటాం నాకు ఇష్టం లేదు. ఏదో నా భారీ బలవంతం వల్ల సంతకం పెట్టాను తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పి అనడంతో హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోతుంది. తన బేబీకి ఇక్కడ సెక్యూరిటీ లేదని చెప్పేసి తాను ఫీల్ అయిపోతుంది. ఏడ్చుకుంటూ బయటికి వెళ్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో వెనిసా తన ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏమైందమ్మా ఏడుస్తున్నా అని చెప్పి అడిగితే జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో వెనిసా వెళ్ళి మాట్లాడుతుంది. ఏంటి ఇలా అంటున్నావంట, నువ్వే కదా సంతకం పెట్టిందని చెప్పి అనడంతో నేను పెట్టాను, కానీ పుట్టకుండానే ఒక పిల్లకి ఎంత క్రియేట్ చేస్తున్నావంటే రేపు పొద్దున బిడ్డ పుట్టిన తర్వాత నా జీవిత లక్ష్యాన్ని పక్కన పెట్టి కేవలం ఆ పిల్లని పెంచి పెద్ద చేయటం లేదా ఆ పిల్లాన్ని పెంచి పెద్ద చేయటం అని చెప్పేసి నువ్వు లైఫ్ లో బాగా బిజీ అయిపోతావు, కానీ నేను మాత్రం చివరికి డమ్మీగా లాగా నా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోకుండా కేవలం ఒక తండ్రిగా మిగిలిపోతాను, అందుకని నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అనడంతో హీరోయిన్ కి ప్రాపర్ గా అర్థమైపోతుంది భార్య భర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసి కార్ స్టార్ట్ చేసుకుని ఇంటికి బయలుదేరుతుంది. బట్ వెళ్ళేటప్పుడు హీరోయిన్ కి ఏంటంటే అబార్షన్ చేసుకుంటే పోయేది, అనవసరంగా ఇప్పుడు ఇక్కడ దాకా తెచ్చుకున్నాను, ఇప్పుడు అబార్షన్ చేయడం కుదరదు, ఆ తర్వాత పుట్టిన పిల్లని నేనే పెంచాలి లేకపోతే పిల్లాన్ని నేనే పెంచాలి, ఆ భారం అంతా తన మీద పడుతుందని చెప్పేసి హీరోయిన్ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఆ రోజు సాయంత్రం వాళ్ళ నాన్నని మీట్ అయ్యి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో వాళ్ళ నాన్న ఏమంటాడంటే చూడమ్మా ఇలాంటి చిన్న చిన్న విషయాలకు నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. బేసికల్ గా నాకు మీ అమ్మకు కూడా ఇదే గొడవ, మీ అమ్మకి పిల్లలంటే ఇష్టం లేదు, కానీ నాకు పిల్లలంటే చాలా ఇష్టం, అందుకని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కానీ నేను నిన్ను పెంచి పెద్ద చేశాను కదా, అలాగే మార్ట్ కి పిల్లలంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ వెనిసాకి పిల్లలంటే చాలా ఇష్టం. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలే ప్రపంచంగా బతుకుతారు. అలాంటి వాళ్ళలో వెనిసా ఆ తర్వాత నేను ఇద్దరం ఒకటే, నువ్వేం కంగారు పడమాకు. నీ కడుపులో పెరుగుతున్న బేబీ మీద మార్ట్కి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ వెనిసాకి చాలా ఇష్టం కదా, తను నీ బేబీని చాలా అద్భుతంగా పెంచుతుంది, నువ్వేం బాధపడమాకని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయటికి వెళ్ళి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఒక పేపర్ తీసుకొని దాని మీద ఏదో రాసి డైరెక్ట్ గా వాళ్ళకే విద్దాం అని చెప్పేసి బయలుదేరి వెళ్తుంది. మరోవైపు వెనిసా ఆ తర్వాత మార్ట్ వీళ్ళిద్దరు కూర్చొని మన ఇద్దరం విడాకులు తీసుకుందాము, అది కూడా క్యాజువల్ గా తీసుకుందాం, నువ్వేం కంగారు పడుకో, మనం గొడవలు అయిపోయి విడిపోవట్లేదు, నాకు నా జీవిత లక్ష్యం ఉంది, నీకు ఆ బేబీని పెంచుకోవాలని ఉంది, కాబట్టి మ్యూచువల్ గా ఒక అండర్స్టాండ్ తో మనం విడిపోదాం అని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తారు. కరెక్ట్ గా అదే సమయానికి బయట ఎవరో డోర్ కొడతారు. ఎవరైనా చూస్తే వచ్చింది ఎవరో కాదు మన కథలో హీరోయిన్. హీరోయిన్ ఏంటంటే తను ఒక లెటర్ రాసింది కదా, ఆ లెటర్ ని అక్కడ ఇసిరేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ లెటర్ ని వెనిసా చదువుతుంది, కానీ అందులో హీరోయిన్ ఏం రాసిందో మనకైతే చూపించరు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరో ఏంటంటే జాగింగ్ చేద్దాం అని చెప్పేసి బయటకు వస్తాడు. వచ్చి చూస్తే బయట మీ లెటర్ బాక్స్ ఓపెన్ చేసి చూడని చెప్పేసి అంటంతో వెళ్ళి బయట ఉన్న పోస్ట్ లెటర్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో భయంకరంగా టిక్ టాక్లు ఉంటాయి అనమాట. అవంటే మనోడికి చాలా ఇష్టం, మనోడు ఎక్కువ తింటూ ఉంటాడు. సో దీన్ని అర్థం చేసుకొని హీరోయిన్ మనోడి కోసం అక్కడ పెట్టింది. హీరోయిన్ ఇవన్నీ పెట్టిందని చెప్పేసి హీరో కూడా అర్థమైపోతుంది, ఎందుకంటే ఈ విషయం హీరోయిన్ కి బాగా తెలుసు అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఉదయాన్నే జాగింగ్ చేస్తున్నప్పుడు హీరోని మీట్ అవడానికి హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత చూడు ఇప్పటి వరకు నేను చాలా విషయాలు నీతో చెప్పాలనుకున్నాను, కానీ మధ్యలోనే ఆపేశాను, కానీ ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు మీద ఇష్టం లేకుండా నీతో ఉంటానా, నీతో ఫిజికల్ గా కలుస్తానని చెప్పేసి హీరోయిన్ డైరెక్ట్ గా హీరోకి ప్రపోజ్ చేస్తుంది. హీరో కూడా హీరోయిన్ మీద ఉన్న ఇష్టాన్ని తాను కూడా వ్యక్తపరుస్తాడు. నాకు కూడా చెప్పాలనుంది, కానీ తెలియని ఒక చిన్న భయం, ఎక్కడ నువ్వు రిజెక్ట్ చేస్తావు అని చెప్పేసి, నువ్వు అలా రిజెక్ట్ చేస్తే నేను ఏమైపోతానని చెప్పేసి నాకు కూడా భయం ఉందని చెప్పేసి ఇద్దరు ఒకళ్ళ మీద ఉన్న ఒకరికి ఉన్న ఇష్టాన్ని వాళ్ళు వ్యక్తపరుచుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు హక్ చేసుకొని కిస్ చేసుకుంటారు. సో దూరం నుంచి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చూసి తాను ఎంతగానో ఆనందపడుతుంది. అదే సమయంలో హీరో ఏమంటాడంటే ఇంకో
20 days లో నాకు కాంపిటీషన్ ఉంది, అందులో కనుక గెలిస్తే నాకంటూ ఒక సెపరేట్ నేమ్ వస్తుంది, నేను కూడా అథ్లెట్ గా ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటానని చెప్పడంతో హీరోయిన్ తప్పకుండా ఆ కాంపిటీషన్ కి వస్తానని చెప్పి హీరోకి మాటిస్తుంది. అలా రోజులు గడిచే కొంది డెలివరీ డేట్ దగ్గర పడుతూ ఉంటుంది. అలాగే ఒక రోజు హీరోయిన్ కి సడన్ గా పురుటి నొప్పులు వస్తాయి. సో దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. తనకి ఒక అందమైన బాబు పుడతాడు. మరోవైపు కరెక్ట్ గా అదే రోజు మన కథలో హీరోకి కాంపిటీషన్ ఉంటుందన్నమాట. తాను కూడా ఆ కాంపిటీషన్ లో పాల్గొంటాడు. కాకపోతే హీరోయిన్ వస్తానని మాట ఇచ్చింది కదా, కానీ తను రాదు, ఎందుకంటే హాస్పిటల్లో ఉంది. పాపం ఈ విషయం తెలియక హీరో ఎంతగానో బాధపడతాడు. ఆ కాంపిటీషన్ లో పాల్గొంటాడు. ఎలాగోలాగా మనోడే ఫస్ట్ వస్తాడు. అలా వచ్చిన తర్వాత అప్పుడు హీరోకి అర్థం అవుతుంది, అవును తను గర్భవతి కదా, డెలివరీ డేట్ దగ్గర పడింది కదా, ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళిందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే నిజంగానే హాస్పిటల్ ఉందని తెలుస్తుంది. హీరో హడావుడిగా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్లి చూస్తే ఒక అందమైన బాబు పుట్టుంటాడు. దాంతో హీరో ఇంకా ఆనందపడతాడు. వెళ్లి హీరోయిన్ ని హక్ చేసుకుంటాడు. మరీ ముఖ్యంగా ఎంత చిన్న వయసులో తన తండ్రిని అయిపోయారని చెప్పేసి మనోడు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి ఆ హాస్పిటల్ కి వెనిసా వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ కి పుట్టిన ఆ బాబుని ఎత్తుకుని తను ఎంతగానో ఆనందపడుతుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ వెనిసాకు లెటర్ రాసి ఇచ్చింది కదా, ఆ లెటర్ చూపిస్తారు. అందులో హీరోయిన్ ఏం రాస్తుందంటే, ఇప్పటికీ నా కడుపులో పెరుగుతున్న బేబీని కానీ బాబుని కానీ పెంచుకోవాలని మీకు ఐడియా ఉంటే తప్పకుండా మీరే పెంచుకోండి అని చెప్పేసి హీరోయిన్ అందులో రాస్తుంది. అందుకనే వెనిసా హడావుడిగా హాస్పిటల్ కి వచ్చింది. హీరోయిన్ కి పుట్టిన బాబుని ఆవిడ దత్తత తీసుకొని తను ఒక సింగిల్ మదర్ గా ఆ పిల్లాన్ని పెంచుతూ జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, తనకి ఇష్టమైన గిటార్ తీసుకొని డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళి తాను కూడా గిటార్ ప్లే చేస్తూ తాను కూడా మ్యూజిక్ లో ఒక మంచి పొజిషన్ కి వెళ్ళాలనుకుంటున్నానని చెప్పి హీరోకి చెప్పి హీరోతో పాటు తాను కూడా గిటార్ వాయిస్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా నాకు ఈ సినిమా నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ కథ ఇండియాలో జరిగితే తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవుతారో మనకు తెలిసిందే, కానీ వాళ్ళ కంట్రీలో కూతురికి ఇలా అయిందని తెలిసిన వెంటనే ఆ తండ్రి రియాక్ట్ అయిన విధానం మాత్రం మామూలుగా లేదు. ఎందుకంటే ఆ వయసులో సరైన గైడెన్స్ లేకపోతే ఎవరైనా ఇలాగే అవుతారు. ఒక పని జరిగిపోయిన తర్వాత దాని గురించి మనం అరిచినా గగ్గులు పెట్టినా సరే ఆ పనిలో మార్పులు అయితే ఉండవు కదా, కానీ దానికి సొల్యూషన్ ఇస్తే మాత్రం అందరూ హ్యాపీగా ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, పిల్లలు పుట్టిన తర్వాత హీరోయిన్ చంపకుండా వేరే వాళ్ళకి దత్తత ఇవ్వాలనుకోవటం, ఇంకా ముఖ్యంగా తనకు పిల్లలు పుట్టకపోయినా పర్లేదు వేరే వాళ్ళని దత్తత తీసుకుంటానని చెప్పేసి తన భర్తనే వదిలేసి వెనిసా ఏంటంటే తన చిన్న పిల్లల మీద ఉన్న తనకున్న ఇష్టాన్ని పోగొట్టుకోకుండా వేరే వాళ్ళకి పిల్లలు పుట్టినా సరే వాళ్ళని తన కన్న పిల్లల్లాగా పెంచడం అనేది మామూలు విషయం కాదు. అదే మన ఇండియాలో అయితే నాకే పుట్టాలి, నా రక్తానికే పుట్టాలి, ఒకవేళ పిల్లలు పుట్టకపోతే నా కొడుక్కి భార్యని కూడా మార్చేస్తానని చెప్పేసి మన ఇండియాలో ఎలా బిహేవ్ చేస్తారో మనందరికీ తెలిసిందే. కానీ ఈ విషయంలో మాత్రం వెనిసాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ కూడా అదే. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చినా కూడా కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.